గైస్ కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ముచ్చట ఏంటంటే నియర్లీ రాజమండ్రిలో మేమున్నాము. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉండొచ్చు. రాజమండ్రిలో ముఖ్యమైన ప్రదేశాలు చూడగలిసినవి మీకు చూపించడానికి నేనైతే రాజమండ్రి వచ్చాను. కంబాల చెరువు పార్క్ అనేది చాలా బ్యూటిఫుల్ పార్కు. ఇదంతే చాలా క్లీన్గా నీట్గా ప్రతిరోజు శుభ్రపరుస్తూ ఉంటారు. ఈ పార్క్ అనేది మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యిద్ది. ఇది వాకింగ్ చేయడానికి, పిల్లలు గేమ్స్ ఆడటానికి, సైక్లింగ్ చేయడానికి, కొంతమంది లవర్స్ కలుసుకోనికి చాలా ఉపయోగపడుద్ది. ఈ పార్క్ వచ్చేసి రాజమండ్రి సిటీలోనే నడి మధ్యలో ఉంటుంది. ఈ పార్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్తో అయితే ఉంది. ఫోటోషూట్ చాలామంది చాలా పనులు చేసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారు. అంటే పనులు అంటే తెలుసు కదా, వాకింగు, పీస్ ఆఫ్ బ్రెయిన్, మెడిటేషన్, యోగా వగైరా ఎక్సెట్రా ఎన్నో ఉంటాయి. అన్నీ చేయడానికి అయితే ఇక్కడికి వస్తారు. ఈ పార్కులో టైంపాస్ అయితే చాలా అయింది. ఒక్కొక్క వేజలో ఒక్కొక్క మైండ్ సెట్తో అయితే ఈ పార్క్కి వస్తారు. ఈ పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. టయానికి క్లీన్ చేస్తారు, బాగుంది. టికెట్ వచ్చేసి మా దగ్గర అయితే 150 తీసుకున్నారు. మేమైతే ఇద్దరం వెళ్ళాం. బాగుంది, లొకేషన్ బాగుంది. పీస్ ఆఫ్ బ్రెయిన్ అనేది చాలా ఇష్టం నాకైతే. ఈ పార్కులో చాలా బాగా నచ్చింది ఏంటంటే బాతులు అయితే నీళ్ళలో అయితే చక్కగా బ్యూటిఫుల్గా ఆడుకున్నాయి, చాలా బాగున్నాయి. బాతులు కూడా మనం ఈ ముందు చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పార్క్ అనేది చాలా పెద్ద పార్కు, 10 ఎకరాల పైనే ఉండొచ్చు ఈ పార్కు. ఈ లొకేషన్ బాగుంది. 10 ఎకరాల పైన పార్కు, సిటీలో ఒడ్డున ఉంది ఈ పార్కు. నేనైతే సిటీ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ పార్క్కి వెళ్ళాను. నెక్స్ట్ ఇంకో టెంపుల్స్కి అనేది డిసైడ్ అయ్యాను. ఈ పార్కులో వచ్చేసి వర్కర్స్ అనేది 4-5 ఉంటారు. ఇందులో బోటింగ్ ఉంది. ఈ పార్కు చాలా అఫీషియల్గా కూడా ఉంది. అఫీషియల్ అంటే సిటీ మధ్యలో ఉండటం వల్ల మార్నింగ్ వాకింగ్కి, ఈవినింగ్ వాకింగ్కి అయితే చాలామంది కస్టమర్లు, ఎంప్లాయీస్ చాలామంది అయితే వస్తూ ఉంటారు. అక్కడ కానిస్టేబుల్తో నేను మాట్లాడిన విధానంగా అయితే కానిస్టేబుల్ అనేది చాలా క్లోజ్ అయ్యాడు. అన్న చెప్పాడు ఈ పార్కులో చాలా గేమ్స్ కూడా ఆడుకుంటారంట చిన్నపిల్లలు. యానిమల్స్ అనేది ఇంప్రూవ్ చేస్తారంట. అక్కడ చాలా బాగుండేది అంటే ఈ పార్కు. ఇప్పుడు నేను వచ్చేసి 9కి వెళ్ళాను, మార్నింగ్ 9కి. అందుకనే మార్నింగ్ వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అదే ఎర్లీ మార్నింగ్ టైం అయితే క్రౌడ్ అయితే చాలా బాగా ఉండిద్దంట. ఇందాక నేను అన్నట్టు ముందైతే చాలా బాతులు అయితే ఉన్నాయి. బాతులు అయితే చాలా బ్యూటిఫుల్గా వైట్గా నీట్గా ఉన్నాయి. అవి చక్కగా వాటి పైన అవి చేసుకుంటూ సరదాగా నేచర్లో ఎంజాయ్ చేస్తున్నాయి. కొన్ని బాతులు అయితే స్విమ్మింగ్ చేస్తున్నాయి. చాలా బాగున్నాయి బాతులు. మమ్మల్ని చూసి అయితే కొద్దిగా మూవ్ అయినాయి ముందుకి. మమ్మల్ని పొడిస్తే అని నాకైతే చాలా భయం వేసింది. కొన్ని బాతులు అయితే పొడిస్తే కూడా మీదకి వచ్చి, నేనైతే వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నేచురల్గా అవి అనేది ఉంటాయి. వాటిల్లో ఏ పక్షవాతం ఉండకుండా చక్కగా ఫ్రీగా ఉంటాయి అవి. నాతో మూవ్ అయిన నా ఫ్రెండ్ ఒడివేలు ఆ బాతులు ఏడపరుస్తాయి అని నా దగ్గరకు కూడా రాలా. అయినా నేను ముందుకు వచ్చి ఆ వీడియో అయితే నేను కొనసాగించాను. అక్కడ వర్క్ చేసే ఒక పెద్ద ఆయన నన్ను అడిగాడు వీడియో ఎందుకు తీస్తున్నారని. నేను చెప్పాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, నా ఛానల్ ఒకటి ఉందని. ఆ బాబాయ్ అక్కడ క్లీన్ చేసే ఆయన అనుకుంటా. ఆ వాటర్ని క్లీన్ చేయటం, ఆ బాతులకి మేత వేయటం, క్లీన్ చేయటం వంటివి చేస్తారనుకుంటా. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ వాటర్ వ్యూ అనేది బ్యూటిఫుల్గా పడాలంటే మనం అక్కడైతే డేరా లాగా ఉన్న దాంట్లోకి అయితే వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనకు కాపాడిద్ది. ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలు లేదు. పీస్ ఆఫ్ బ్రెయిన్ అంటే ఆ టైంలోనే క్రౌడ్ ఉన్నా మనకి పీస్ ఆఫ్ బ్రెయిన్ అనేది రాదు. చాలా సంతోషంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాజమండ్రిలో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, టెంపుల్స్ అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక గోదావరి నీళ్లు, బోటింగు, బత్తులను చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. రాజమండ్రికి చాలామంది మా ఫ్రెండ్స్ కూడా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. చాలా టెంపుల్స్ అనేది అక్కడ ఉంటాయి గోదావరి ఒడ్డున. బోటింగ్ ఆయనతో నేను మాట్లాడాను బోటింగ్కి ఎంత అని. బోటింగ్ అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే కాపాడింది. నేను కిన్నెరసానిలో బోటింగ్ చేశాను. ఎవరైనా మన వీడియో చూడకపోతే మన వీడియో ఛానల్లో మన కిన్నెరసాని వీడియో ఉండిద్ది. ఆ వీడియో పూర్తిగా చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు మీరు కూడా. మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవి అయితే మామూలుగా లేదు. గోదావరి నది నీళ్ళు చాలా బాగుంది, అద్భుతంగా కనిపించింది. ఆ బ్రిడ్జి కానీ బ్రిటిష్ కట్టిన బ్రిడ్జిలు, అదిగాక మన వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు కూడా చాలా బాగున్నాయి. చూడండి వ్యూ ఎంత బాగుందో. నేనైతే చాలా సంతోషపడినాను. అక్కడ నుంచి ఫుడ్ తినడానికి బయటకు వచ్చేసాను. చిట్టుముత్యాలు ట్రై చేద్దాం అన్న. 2 ప్లేట్లు అన్న. ఫుల్
సెల్ఫ్ సర్వీస్. మనకి రాజమండ్రిలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఫుడ్ పొట్లం బిర్యానీ. నేను చాలా సోషల్ మీడియాలో చూశాను. టేస్ట్ చాలా బాగుంది. నేను అదే తిన్నాను. ఇంటికి వెనక్కి తిరిగి బయలుదేరాము. చాలా బాగా అనిపించింది ఈ రైడు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.